ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు అంటే తమిళ భాషలో రచించారు శ్రీ ము అరుణాచలం గారు. దీనిని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా తిరుమంగయ్య ఆళ్వార్ గారి గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు కావేరీ ప్రవహించే దేశంలో ఉత్తర ప్రాంతాన తిరువాలినాడు అనే ఒక విభాగం ఉండేది. అక్కడ కురయలు అనే ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరిలో చోరకులంలో ఆ ప్రాంతపు నాయకుడికి నీలన్ అనే శిశువు పుట్టాడు. అతను పెరిగి చోళరాజు వద్ద కొలువు చేస్తూ ఆ ప్రాంతానికి సామంతరాజుగా సేనాధిపతిగా నియుక్తుడై కాలం గడుపుతున్నాడు. ఆ రోజుల్లో ఆ దేశానికి కొందరు దేవలోక స్త్రీలు స్నానార్థం వచ్చారు. స్నానానంతరం తిరుమామగళ్ అనే స్త్రీ మాత్రం కలువ పువ్వులు కోస్తూ నిలబడిపోయింది. అందువల్ల ఆమెను విడిచిపెట్టి మిగిలిన వాళ్ళు తమ లోకానికి వెళ్ళిపోయారు. ఆమె ఒక మానవాకృతి దాల్చింది. ఒక బాలికగా ఒక సరస్సు గట్టున నిలబడింది. అక్కడికి సమీపంలో ఉన్న తిరునాంగూరు నుంచి ఒక వైద్యుడు వచ్చాడు. స్నానం చేసి వెడదామని అక్కడికి వచ్చాడు. అక్కడ ఆ బాలిక ఒంటరిగా నిలబడడం చూసి ఆమెను అడిగి ఆమె వృత్తాంతం తెలుసుకున్నాడు. అతనికేమో సంతానం లేదు. ఆమెను తన పిల్లగా భావించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమెను తన భార్యకు అప్పగిస్తూ, ఇదిగో మన అమ్మాయి అన్నాడు. ఆమె చేతిలో కుముదం అంటే కలువ పువ్వు ఉండడం వల్ల ఆమెకు కుముదవల్లి అని పేరు పెట్టారు. ఆమె వాళ్ల కుమార్తెగానే పెరగసాగింది. ఆమె పెరిగి యుక్త వయస్కురాలైంది. ఆమె అందచందాలు విని ఆమెను పెళ్లి చేసుకోవాలని నీలుడు అభిలషించాడు. వైద్యుడికి తన అభిలాషను వ్యక్తం చేశాడు. వైద్యుడు ఈ విషయాన్ని కుముదవల్లికి చెప్పాడు. అప్పుడు ఆమె తండ్రితో ఇలా చెప్పింది, నాయనగారు, నేను విష్ణు భక్తురాలిని. నన్ను పెళ్లి చేసుకునేవారు కూడా విష్ణు భక్తులై ఉండాలి. ఇందుకు గుర్తుగా ఆయన తన భుజం మీద విష్ణుమూర్తి చిహ్నాలైన శంఖ చక్ర ముద్రల్ని వేసుకుని ఉండాలి అన్నది. ఈ విషయాన్ని వైద్యుడు నీలుడికి చెప్పగా అతను సమ్మతించాడు. తిరునరైయూరు అనే గ్రామానికి వెళ్ళి అక్కడ విష్ణువాలయంలో పెరుమాళ్ల ముందు శంఖ చక్ర ముద్రాంకితుడు అయ్యాడు. అంతేకాక ద్వాదశనామాలు ధరించి వైద్యుడి దగ్గరికి వచ్చాడు. ఆ తరువాత కుముదవల్లి నీలుడికి మరొక షరతు కూడా విధించింది. ఆయన 1 సంవత్సరం పాటు ప్రతి నిత్యము 108 విష్ణు భక్తులకు అన్నదానం చేసి 108 కాదండి, పొరపాటు పడాను, 1008 విష్ణు భక్తులకు అన్నదానం చేసి వాళ్ళ పాదతీర్థాన్ని అన్నశేషాన్ని స్వీకరించాలి. అప్పుడే నేను ఆయన్ని వివాహం ఆడతాను అన్నది. ఆయన ఆ నియమాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ పని పూర్తయ్యాక వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. ఆయన తిరుమంగై అనే దేశానికి అధిపతి కావడం వల్ల ఆయన్ని తిరుమంగై మన్నన్ అంటే రాజు, తిరుమంగై రాజు అని వ్యవహరించేవారు. ఆయన ప్రతిరోజు భక్తులకి అన్నదానం చేయడం వల్ల చాలా ధనం అందుకు గాను వినియోగించాల్సి వచ్చింది. రాజుకి చెల్లించాల్సిన కప్పం అంటే ఇక్కడ రాజు అంటే ఈయన పైన ఉన్న చక్రవర్తి, ఆయనకి చెల్లించాల్సిన కప్పం చెల్లించలేకపోయాడు. అడిగినా చెల్లించని కారణం వల్ల రాజు ఆయనతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన పరాజితుడయ్యాడు. చివరికి బందీ అయ్యాడు. అప్పుడు ఆయన 3 రోజులు పస్తున్నాడు. ఆయనకి కాంచీపురం పెరుమాళ్ళు కలలో కనిపించి, కంచికిరా, కావలసినంత ధనం ఇస్తాను అని సెలవిచ్చాడు. తిరుమంగయ్య రాజు చెప్పనలవి కాని సంతోషం పొందాడు. తెల్లవారింది. రాజుగారు మంత్రుల్ని వెంటబెట్టుకుని కంచికి వెళ్ళాడు. అక్కడ భగవదనుగ్రహం వల్ల వేగవతీ నదీ తీరాన గొప్ప నిధిని చూశాడు. అందులోంచి చక్రవర్తికి చెల్లించవలసిన కప్పం చెల్లించేశాడు. మిగిలిన ధనాన్ని విష్ణుభక్తులకు అన్నదానం కింద వినియోగించసాగాడు. జరిగిన విషయాలన్నింటినీ విని రాజు ఆయన ఇచ్చిన ద్రవ్యాన్ని కోశాగారంలో చేర్చక ఆ ద్రవ్యంతో భాగవత సమారాధన చేసి తాను పవిత్రుడయ్యాడు.
ఆ తర్వాత తన వద్ద మిగిలి ఉన్న ధనాన్ని భాగవత సమారాధనకే తిరుమంగై రాజు వినియోగించాడు. మళ్ళీ ధనాభావం ఏర్పడింది. ఏం చెయ్యడమా అని ఆలోచించి తాను చోరకులస్థుడు కనుక దారిదోపిడీలు చేసి లభించిన ద్రవ్యంతో భాగవతులకు అన్నదానం చేయసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. పెరుమాళ్ళు ఆయన్ని అనుగ్రహించాలనుకున్నాడు. వధూవరుల విషయంలో లక్ష్మీ సహితుడైన విష్ణువు ఆయనకి కనిపించాడు. వధూవరుల్ని చూశాడు తిరుమంగై. అలవాటు చొప్పున వారిని చుట్టుముట్టాడు. వాళ్ళ ఆభరణాలు, ఉడుపులు మొదలైన వాటిని అపహరించాడు. వరుడు కాలికి ధరించిన ఒక వేలి ఉంగరం అంటే మట్టెను తీయాలని ప్రయత్నించాడు. కానీ అది ఊడి రాలేదు. ఆయన్ని అనుగ్రహించడానికి పెరుమాళ్ళు రావడం వల్ల ఆయన ఆ వేలి మట్టెను ఊడదీయలేకపోయాడు. దాన్ని కూడా అపహరించాలనే తలంపుతో పళ్లతో కొరికి లాగాడు తిరుమంగై. ఆ తర్వాత పెరుమాళ్ళు ఆయన చూసి నవ్వుతూ, మన యుద్ధవీరుడా అన్నాడు. తర్వాత ఆయన అపహరించిన ఉడుపుల్ని, ఆభరణాలను ఒక మూటగా కట్టి పైకెత్తాలని తిరుమంగై ప్రయత్నించాడు. కానీ ఆ మూటను కదిలించలేకపోయాడు. తిరుమంగైకి చాలా ఆశ్చర్యం కలిగింది. తన వద్ద ఉన్న కత్తిని ఝుళిపిస్తూ, ఏమిటే, నువ్వేమన్నా మంత్రం వేశావా అన్నాడు. అప్పుడు పెరుమాళ్ళు, దగ్గరికి రా, ఆ మంత్రం నీకు ఉపదేశిస్తాను అని పిలిచాడు. ఆ తర్వాత సకల వేదసారము, జన్మ విచ్ఛేదకము, మోక్షకారకము అయిన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుమంగైలో చెవి వద్ద ఉపదేశించాడు పరమాత్మ. ఉపదేశించి లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై విష్ణువు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. తిరుమంగై రాజుకి పరిపూర్ణంగా జ్ఞానం కలిగింది. మంత్రోపదేశం వల్లను, పెరుమాళ్ల దివ్య దర్శనం వల్లను, ఆయన పాదారవిందం దగ్గర నోరు ఉంచడం వల్లను అజ్ఞానం తొలగి తిరుమంగై మనస్సులో జ్ఞానోదయమైంది. అప్పుడు సర్వశుభములు ప్రసాదించే నారాయణ అనే నామాన్ని నేను కనుక్కొన్నాను అని అర్థమిచ్చే పాసురాన్ని మనోహరంగా ఆలపించాడు. ఏ పాసురము? సర్వశుభములు ప్రసాదించే నారాయణ అనే నామాన్ని నేను కనుగొన్నాను అనే అర్థాన్నిచ్చే పాసురాన్ని మనోహరంగా ఆలపించాడు. అంతేకాదు, పెరియ తిరుమళి మొదలైన 6 దివ్య గ్రంథాలను, వేద షడంగములనే పాడి తిరుమంగై ఆళ్వారు అనే ప్రశంసను కూడా పొందాడు. అంటే వేద షడంగాలని కూడా ఆయన పెరుమాళ్ళ ముందు పాడి వినిపించారు. దానితో ఆయనకు తిరుమంగై ఆళ్వారు అనే ప్రశంస కూడా వచ్చిందన్నమాట. ఆ తర్వాత నాగపట్టణంలోని ఒక బౌద్ధ విహారం నుంచి కావలసినంత బంగారం తీసుకొచ్చి ఆయన శ్రీరంగంలోని ఆలయ ప్రాకార నిర్మాణానికి వినియోగించాడు. ఆ విధంగా ఆయన చాలా కాలం సత్కార్యాలు కావించి పాశురాలు పాడి మోక్షం పొందాడు. ఇదండి కథ. ఇక్కడితో ఈ కథను ఆపేస్తాను. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.